హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీని చూపించబోతున్నాను. ఈ రెసిపీ లంచ్ బాక్స్‌గానే కాకుండా బ్రేక్‌ఫాస్ట్ గాను, అలాగే డిన్నర్ గాను ఎలాగైనా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్‌గా రైస్ ఐటెమ్స్ తినని వాళ్ళకి ఈ రెసిపీ బెస్ట్ ఆప్షను. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికి గాను ముందుగా నేనిక్కడ ఒక 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకున్నాను. ఈ గోధుమ పిండిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసుకోండి. పావు టేబుల్ స్పూను మిక్స్డ్ హెర్బ్స్ వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు వాటరు కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోండి. పిండిని కొంచెం సాఫ్ట్‌గా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసుకొని ఒక 1 మినిట్ నీట్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ ఈ పిండిని పక్కన పెట్టుకోండి. ఈ పిండి నానేలోపు ఇప్పుడు ఈ చపాతీలోకి కావాల్సిన స్టఫింగ్ని రెడీ చేసుకుందాము. దీనికి గాను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇందులోనే ఒక మీడియం సైజు ఆనియన్ వేసుకొని ఈ ఆనియన్ని మీడియం ఫ్లేమ్లో కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి. ఎక్కువ వేగనవసరం లేదు. కొంచెం మెత్తగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక హాఫ్ కప్పు బెల్ పెప్పర్స్ని వేసుకోండి. ఈ బెల్ పెప్పర్స్లో మీకు ఏ కలర్ అవైలబుల్గా ఉంటే ఆ కలర్ని వేసుకోండి. నేను ఇక్కడ ఎల్లో రెడ్ వేశాను. ఇవి వేసిన తర్వాత వీటిని కూడా కొంచెం ఒక 1 మినిట్ వేయించుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు, పావు కప్పు వరకు ఉడికించుకున్న స్వీట్ కార్న్ కూడా వేసుకొని ఇవి కొంచెము ఒక 1 మినిట్ వేయించుకున్న తర్వాత ఇందులోనే ఉడికించుకొని స్మాష్ చేసుకున్న 2 చిన్న సైజు ఆలూని వేసుకొని హాఫ్ టేబుల్ స్పూను చిల్లీ ఫ్లేక్స్, పావు టేబుల్ స్పూను మిక్స్డ్ హెర్బ్స్, పావు టేబుల్ స్పూను ఆరిగానో వేసుకోండి. ఒకవేళ ఇవన్నీ మీ దగ్గర కానీ లేకపోతే వీటి ప్లేస్లో గరం మసాలా, చాట్ మసాలా వీటిల్లో ఏవి ఉన్నా కూడా వాడుకోవచ్చు. వీటిని ఒకసారి మొత్తము మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇవి ఎక్కువగా ఫ్రై అవనవసరం లేదు. ఈ స్టఫింగ్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు చపాతీలు చేసుకుందాము. 15 మినిట్స్ తర్వాత ఈ పిండిని మరో 2-3 మినిట్స్ నీట్ చేసుకోండి. ఇలా ఒక 3 మినిట్స్ కలుపుకున్న తర్వాత ఒక మీడియం సైజులో బాల్ తీసుకొని రౌండ్గా రోల్ చేసుకోండి. ఇలా పొడి పిండిని అప్లై చేసుకొని రౌండ్గా చేసుకోవాలి. మనం చపాతీలకి ఎలా అయితే రోల్ చేసుకుంటామో అలాగే రోల్ చేసుకోండి. ఈ చపాతీల ప్లేస్లో లెఫ్ట్ ఓవర్ చపాతీలు ఉంటాయి కదా, మీకు మిగిలిపోయిన చపాతీలతో కూడా ఈ టాకోస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా రోల్ చేసుకున్న తర్వాత పైన ఉన్న పిండినంతా ఒకసారి తీసేసి ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇలానే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. అలాగే మీరు రోల్ చేసేటప్పుడు రౌండ్ షేప్ రాలేదనుకున్నప్పుడు ఒక బౌలు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా పెట్టుకొని ఇలా కట్ చేసుకొని రౌండ్ షేప్లో కూడా తీసుకోవచ్చు. ఇలా చేసుకున్న ఈ రోల్స్ని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం వేడైన తర్వాత 2 సైడ్స్ ఈవెన్గా కాలేటట్టు కాల్చుకోండి. ఇలా ఎక్కువగా కాలనవసరం లేదు, ఎందుకంటే మనం మళ్ళీ స్టఫింగ్ చేసిన తర్వాత మరోసారి కాల్చుకుంటాం కాబట్టి ఇలా లైట్గా అన్నీ కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇలా అన్నీ చపాతీలన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని స్టఫింగ్ చేసుకుందాము. దీనికి గాను ఒక ప్లేట్లో ఇలా ఒక చపాతీని పెట్టుకొని ముందుగా చీజ్ని పెట్టుకోండి. నేను ఇక్కడ చీజ్ స్లైసెస్ తీసుకున్నాను. ఈ స్లైసెస్ ప్లేస్లో మీరు మొజరెల్లా చీజ్ కానీ ఏ చీజ్ అయినా వాడుకోవచ్చు. ఇలా చీజ్ పెట్టుకున్న తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఆలూ స్టఫింగ్ని కూడా ఇలా వన్ సైడు మొత్తము నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టఫ్ చేసుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత పైన కూడా మరో చీజు స్లైస్ పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత వన్ సైడు ఇలా అప్లై చేసుకున్న తర్వాత సెకండ్ సైడ్ది క్లోజ్ చేయండి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఎడ్జెస్ మనము అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ అంతా బయటకు వచ్చింది కదా, అంతా లోపలికి స్టఫ్ చేసుకొని అంతా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలా స్టాండ్ చేస్తే స్టాండ్ అవ్వాలండి. ఇలా స్టాండ్ అయ్యేటట్టు మనము లోపల స్టఫింగ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. వీటిని టాకోస్ అంటారండి, మెక్సికన్ స్టైలు. ఇలానే మిగతా చపాతీల్లో కూడా సేమ్ ఇలానే స్టఫ్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోండి. ఇక్కడ 1 స్లైస్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ పీసెస్ చేసి ఆ స్లైసెస్ని ఇలా యాడ్ చేశాను. ఇలా అప్లై చేసుకున్న తర్వాత వీటిని కూడా అడ్జస్ట్ చేసుకొని లోపల స్టఫింగ్ అంతా బయటికి రాకుండా అడ్జస్ట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోండి. నేను ఇక్కడ 3 చపాతీలు రెడీ చేసుకున్నానండి, ఎందుకంటే ఇది ఒకటి తింటేనే హెవీ అవుతుంది. నేను ఇక్కడ 3 రెడీ చేసి పెట్టుకున్నాను.
ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ప్యాన్ కొంచెము వేడైన తర్వాత ఈ టాకోస్ని 2 సైడ్స్ ఈవెన్గా వేగేలాగా వేయించుకోవాలి. ఇలా 2 సైడ్స్ వేగిన తర్వాత స్టాండ్లా పెట్టుకొని వేయించుకోండి. ఇలా స్టాండ్ లాగా 2 సైడ్స్ ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇలానే మిగతావి కూడా వేయించుకోండి. నేను ఇక్కడ ఆయిల్ ఏమీ అప్లై చేయలేదండి. మీకు కావాలంటే ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. ఇలా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. ఒకవేళ మిగిలిపోయిన చపాతీలు ఉంటే ఈ మిగిలిపోయిన చపాతీలతో ఇలా చేసుకోవచ్చు. ఈ టాకోస్ ఒకటి తింటేనే స్టమక్ ఫుల్ అవుతుందండి. ఎప్పుడు పంపించే రైస్ ఐటెం కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా చేసి పంపించండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే నేను ఇక్కడ యూజ్ చేసిన వెజిటేబుల్స్తో పాటు మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ ఏమైనా కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. థ్యాంక్ యూ.